హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోల్స్ ఆఫ్ బాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నారు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫీల్డ్లో అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం తర్వాత అరుణాచలం నుంచి డైరెక్ట్గా పాండిచేరి వెళ్ళాము. అరుణాచలం నుంచి పాండిచేరికి 2 hours జర్నీ అనమాట. సో అలా ఇంకా పాండిచేరి అయితే వెళ్ళిపోయాము. అస్సలు నైట్ అంతా ఫుడ్ తినలేదు అరుణాచలం నుంచి వచ్చాక. సో మార్నింగే మంచిగా టిఫిన్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. కానీ వరస్ట్గా ఉండిద్దండి బ్రేక్ఫాస్ట్. మన ఇండియన్ ఫుడ్స్ ఏం దొరకవు. సో అలా ఇంకా అక్కడ ఏదో పూరి ఉంటే పూరి అండ్ దోశ అలా ఏదో తినేసి మేము ఇంకా స్కూటీ రెంట్కి తీసుకొని అక్కడి నుంచి రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. మేము రూమ్ కూడా నియర్ బై రాక్ బీచ్ తీసుకున్నాము. సో అందుకే మాకు నియర్ బై ఉన్న బీచ్ ఏంటి అని చూస్తే రాక్ బీచ్ ఉండింది. సో అలా ఇంకా రాక్ బీచ్కి వెళ్ళి బీచ్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి, యాక్చువల్గా తడచాలి వాటర్లో ఆడుకోవాలనే ప్లాన్ ఏం లేదు. ఎందుకంటే అంతకు ముందు రోజే మేము గిరి ప్రదక్షిణ చేసాము, కొంచెం అలసిపోయి ఉన్నాము అని చెప్పి జనరల్గా బీచ్లో కాసేపు స్పెండ్ చేసేసి మేమైతే ఇంకా వైట్ టౌన్ అండ్ ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చేసాము. గోవాలో ఎలా అయితే బీచెస్ అండ్ టౌన్స్ ఎలా ఉంటాయో ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ పాండిచేరిలో కూడా అలానే ఉంది. చాలా బాగా చిల్ అయ్యాము. యాక్చువల్గా థింక్ ఏంటంటే ఇక్కడ అసలు మేము వెళ్ళిన టైంలోనే చాలా రష్ అసలు. మొత్తం ఇంకా స్కూటీ తీసుకున్నాం కాబట్టి ప్రతిదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫ్రెంచ్ ఫుడ్ బాగా ఫేమస్ ఉండిద్దంట. సో ఫ్రెంచ్ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళాము. బట్ ఎక్కడ మాకు తినాలి అనిపించలేదు. ఎందుకంటే ఆ ప్లేసెస్, ఆ ఫొటోస్ దిగడం, దానికే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఎక్కువ ఫొటోస్ దిగడానికే టైం తీసుకున్నాము. మంచి మంచి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా బిజీగా ఉండింది ఫొటోస్ తోటి. సో ఇలా చూసారా ఎలా దిగుతున్నారో ఫొటోస్. సో మేము కూడా ఒక మంచి స్పాట్ చూసుకొని ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ ఉండిద్ది. సో మనం అక్కడికి వెళ్తే ఆబ్వియస్గా ఫుడ్ ట్రై చేయాలి. ఎప్పుడు రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా స్ట్రీట్ ఫుడ్ అండ్ సీ ఫుడ్ ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మేము అక్కడి నుంచి ఇంకా స్కూటీ ఒక దగ్గర పార్క్ చేసేసి ఇంకా మేము నడుస్తూ అక్కడ ఉన్న స్ట్రీట్స్, అక్కడ ఉన్న రెస్టారెంట్స్, అక్కడ మొత్తము ఫ్రెంచ్ కెఫేస్ ఉన్నాయి. సో అక్కడ ఫుడ్ అలాంటివి ఎలా ఉంటాయని చెప్పి చూద్దాము అని చెప్పి మొత్తం నడుస్తూ ఒక దగ్గర స్కూటీని అయితే పార్క్ చేసేసి నడిచామన్నమాట. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన బఠానీ, పల్లీలు అవి ఉంటాయి కదా బయట, మా అమ్మగారు అవన్నీ అమ్ముతూ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి అవి తీసుకొని అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని తిని కొంచెం టైంపాస్ చేస్తూ ఆ చుట్టూ తిరిగాం. యాక్చువల్గా ఈ ప్లేస్ నియర్ బై రాక్ బీచే ఉండిద్దండి. చాలా అన్నీ అంటే దగ్గరలో ఉండి రాక్ బీచ్ పక్కనే వైట్ టౌన్ పక్కనే ఫ్రెంచ్ కాలనీ, ఇదంతా కూడా కమర్షియల్గా బిల్డ్ చేసింది. ఇదేం అంటే పురాతన కాలం నుంచి వస్తున్నది ఏం కాదు గోవా లాగా. ఇది జస్ట్ గోవాకి రిజంబుల్గా పాండిచేరిని ఇలా పెట్టారనమాట. సో అందుకే మేము అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము. అండ్ థింక్ ఏంటంటే గోవా కన్నా చాలా తక్కువ. మేము లాస్ట్ ఇయర్ వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ కన్నా చాలా తక్కువ ఇక్కడ. అసలు చాలా తక్కువ ఎక్స్పెన్సెస్, చాలా బాగా చిల్ అవ్వచ్చు అండ్ లివింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉండిద్ది. సో మనం ఒక 2 to 3 days మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు ముందే ప్లాన్ చేసుకొని ఒక 2 daysకి మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, ఏమేమి చూడాలనుకుంటున్నారో అవన్నీ ముందే మీరు డిజైన్ చేసుకుంటే మాత్రం ఇంకా హ్యాపీగా మీకు ఒక షెడ్యూల్ ఉండిపోయింది. యాక్చువల్గా మేము ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసి వచ్చాము కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాము. అది కూడా ఫస్ట్ డేనే. సెకండ్ డే కొంచెం చిల్ అయ్యాము. సెకండ్ డే వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో ఇలా ఇంకా ప్రతిది కూడా నడుస్తూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. నేనైతే అక్కడ ఒక హ్యాట్ కొనుక్కున్నా. సో ఆ హ్యాట్తో కొన్ని ఫొటోస్ దిగొచ్చు అన్న కాన్సెప్ట్లో ఆ హ్యాట్ కొనుక్కొని ఇంకా అలా హ్యాట్తో షో ఆఫ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ పాండిచేరిలో మంచిగా నైట్ స్ట్రీట్ ఫుడ్, ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఫ్రూట్స్ అంటే చూడండి, నేను ఫస్ట్ టైం ఈ చెర్రీస్ చూస్తున్నాను. ఈ చెర్రీస్ రియల్ చెర్రీసే. మనం జనరల్గా కేక్స్ పైన పెట్టే చెర్రీస్ అవన్నీ కూడా వాక్కాయలు అంటారు కదా, వాటి షుగర్ సిరప్లో పెట్టి చేస్తారు. బట్ అవి చెర్రీస్ కాదు, ఇవి చెర్రీస్. వీలైతే ఇక్కడ అవకాడోస్ అండ్ పచ్చి ఖర్జూర, ఆమ్లా, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఫిగ్, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ స్పెషల్గా అంటే వెరైటీగా నేను చూసిన ఫ్రూట్స్ ఏమున్నాయి అంటే రాంబూటాన్ అండ్ మ్యాంగోస్టీన్. యాక్చువల్గా నేను మ్యాంగోస్టీన్, రాంబూటాన్ రెండు తీసుకున్నాను. నాకు మ్యాంగోస్టీన్ నచ్చింది. బట్ అవేంటి అంటే మనకు తెలియదు కదా ఎలాంటి ఫుడ్ ఎలా తీసుకోవాలా ఫ్రూట్స్ అని చెప్పి. సో ఇంకా తప్పక తెలియకుండా తీసుకోవడం వల్ల అవి ఖరాబ్ అయిపోయాయి. అండ్ అక్కడ కుష్కా అనేది చాలా ఫేమస్ అంట. సో కుష్కా ట్రై చేయలేదు ఎప్పుడు అని చెప్పి ఇది కుష్కా వచ్చేసి 30 rupees. అండ్ ఫ్రైడ్ చికెన్ అది వచ్చేసి 60 rupees అనుకుంటా. చాలా రీజనబుల్గా వచ్చింది. ఫుడ్ రైస్ ఐటెం అయితే మనం తినేలాగా ఉండిద్ది. అండ్ అక్కడ తొక్కుడు బిర్యానీ అనేది ఫేమస్. అంటే ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి సగం దూరం వెళ్ళి
వెళ్ళకుండా రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే అసలు చాలా ఎండగా ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోలేము అని చెప్పేసి వెనక్కి వచ్చేసి కుష్కా తీసుకొని రూమ్కి వచ్చేసి హ్యాపీగా తినేసి పడుకొని 3 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు 7 వరకు ఇంకా మళ్ళీ బయటకైతే స్టార్ట్ అయిపోయాము. అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటే ఇంక అందరు ఇంకా వీకెండ్ సాటర్డే సండే మేము వెళ్ళింది. సో వీకెండ్ కదా, పబ్స్ పార్టీస్ ఎంజాయ్మెంట్ చిల్లి ఇవంతా ఉండిద్ది కదా. సో మేము రాక్ బీచ్ నియర్ బై ఉన్నాం కాబట్టి రాక్ బీచ్ అయితే స్ట్రీట్ ఫుడ్ మన హైదరాబాద్లో ఎట్లయితే స్ట్రీట్ ఫుడ్ ఉండిద్దో ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్కి అయితే మేము వచ్చేసాము. ఇంకా నైట్ చూసారా ఎంతమంది హ్యాపీగా ఆ బీచ్లో కూర్చొని చిల్ అవుతున్నారు. ఇక్కడ నేను ఇంకా మొత్తం ఆ స్ట్రీట్స్ మొత్తం తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ పూసలు అమ్ముతున్నారు. ఆ పూసలు అక్కడ ఫేమస్, మనము పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు కాళ్ళకి యాంక్లెట్స్ లాగా బ్లాక్వి. సో అక్కడ అవన్నీ చాలా బాగున్నాయి, బట్ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇంకా ఇట్లా వాళ్ళు గల్లీలు లాగా పెట్టుకుని ఆ గల్లీలో అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అక్కడ నాకు ఏమంత వెరైటీగా అనిపించలేదు. నూడిల్స్, మంచూరియా అండ్ పొటాటో ఫ్రై, ఇది మాత్రం ఒక స్పెషల్గా అనిపించింది. ఇది ఏంటంటే వాళ్ళు అథెంటిక్ ఫుడ్ని తయారు చేస్తున్నారు. ఏదైతే మనం ప్రసాదాలుగా యూస్ చేస్తామో లడ్డూలు, మోదుకలు, ఇంకేమంటారు వాటిని, గుగ్గిళ్ళు, అట్లాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళ స్టైల్, వాళ్ళ సైడ్ యొక్క అథెంటిక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళు అక్కడ పెట్టి అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది అక్కడ. అండ్ ఇక్కడ బ్రౌనీస్ తయారు చేస్తారు కదా, సెల్ఫ్ మేడ్ బ్రౌనీస్, కేక్స్, చాకోలావా ఇలాంటివన్నీ. సో డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవన్నీ అక్కడ పెట్టారు. ఇది నాకు బాగా నచ్చింది. గ్లాస్లో లైట్స్ ఉండే అవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ నేను దీన్ని మీషోలో చూస్తే ఒక 60-70 రూపీస్ ఉంది. వాళ్ళని అడిగితే మాత్రం 200 చెప్తున్నారు, 200, 150. సో అలా ఇంకా అవన్నీ తిరుక్కొని ఎక్స్ప్లోర్ చేసుకొని రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాక్ బీచ్ దగ్గర చాలా పెద్ద గాంధీ తాత విగ్రహం ఉండిద్ది, దానికి ఆపోజిటే జవహర్లాల్ నెహ్రూ విగ్రహం ఉండిద్ది. సో అలా ఇంకా అవన్నీ చూసుకొని కాస్త స్పెండ్ చేసి వచ్చేసాము. ఈ బెలూన్స్ చూసారా, రెడ్ కలర్ బెలూన్స్, ఇవి ఎప్పుడు నేను కొనాలి అనుకొని ప్రతిసారి ఆగిపోయేదని ఈసారి కొన్నాను కూడా. కొనేసి ఇంకా మేము మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. నియర్లీ నైట్ ఒక 10-11 వరకు బయట తిరిగేసి హ్యాపీగా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. మోస్ట్లీ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఫోన్ చూడాలి, వీడియోస్ తీయాలి అన్న ఫీలింగ్ కన్నా వాటిని చూస్తే బాగుండు అనిపిస్తుంది. యాక్చువల్గా బీచ్లో చాలా ఆడుకున్నాము, బట్ ఆ వీడియో అంతా తీయలేదు. ఇంకా ఇక్కడ పబ్స్ కూడా చాలా ఫేమస్. సో ఇక్కడ అలా పబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. మేము కూడా నైట్ కొంచెం అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను ఏం పెడతానో చూడండి. ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.